మహబూబ్ నగర్. మేము 3 days వెళ్ళిన తర్వాత రియల్లీ మేము వెళ్ళి చూసేంత వరకు కూడా మాకు ఏదో పోతున్నాం కానీ ఏమవుతుంది అనుకున్నాము. కానీ రియల్లీ ఫ్యాసినేటింగ్. అది మనకున్న ప్రాబ్లమ్స్ ముఖ్యంగా తెలంగాణలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు చాలా అవసరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ మేము ఏఎంఆర్పిలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం. స్ప్రింక్లర్ ఇరిగేషన్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం జరిగింది. అంటే ఫ్లడ్ ఇరిగేషన్ని మనం ఏ విధంగా మైక్రో ఇరిగేషన్ కింద మార్చాలనే దాని మీద ఒక్కొక్క 10 ఎకరాలకు ఒక సంపు కట్టి దానికి ఒక 7 HP మోటార్ పెట్టి అది చేస్తే అది చాలా ఫెయిల్యూర్ కిందకి అయింది. అయితే ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మెయిన్ కెనాల్ నుంచి డిస్ట్రిబ్యూటర్లు అన్ని పైపుల ద్వారా వస్తుంటాయి కదా. ఎప్పుడైతే మెయిన్ కెనాల్కు ఒక 10 మీటర్ల డౌన్లో డిఫరెన్షియల్ హెడ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో, అంటే మెయిన్ కెనాల్ 100 మీటర్స్ లెవెల్లో మెయిన్ కెనాల్ పోతుంది అనుకోండి. డిస్ట్రిబ్యూటరీ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు ఎక్కడైతే 90 మీటర్ల లెవెల్ టచ్ అవుతుందో డిస్ట్రిబ్యూటర్కి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి మనం అసలు స్ప్రింక్లర్ ఇరిగేషన్ చేసుకోవచ్చు అనమాట. అంటే 1 kg ప్రెషర్ విల్ బి క్రియేటెడ్ దేర్. 10 మీటర్స్ డౌన్ అయితే హెడ్లో లెవెల్లో మనకు 1 kg ప్రెషర్ అవుతుంది. ఆ 1 kg ప్రెషర్తోని మనం స్ప్రింక్లర్ ఇరిగేషన్ రైతుకు మనము ఏమీ లిఫ్ట్ లేకుండా ఏమి లేకుండా స్ప్రింక్లర్ ఆ ప్రెషర్ వస్తుంది. అదే ఇంకొక 5 మీటర్ల డౌన్ కనుక పోయినట్టయితే 15 మీటర్స్ అంటే 1.5 kg ప్రెషర్ కనుక క్రియేట్ అయ్యేటట్టుగా ఇంకా లెవెల్ కిందికి పోయినట్టయితే డ్రిప్ ఇరిగేషన్ పోవచ్చు అతను. అంటే ఇప్పుడు నేను మన ప్రాజెక్టులకు అన్వయింపజేసుకుంటే ఇప్పుడు మన డిండి లిఫ్ట్ స్కీమ్ ఉన్నది. డిండి లిఫ్ట్ స్కీము 390 లెవెల్లో కెనాల్ పోతుంది మీది నుంచి 390 లెవెల్లో. అదే ఏఎంఆర్పి ఒక 50 కిలోమీటర్ డౌన్లో అదే ప్యారలల్గా 233 లెవెల్లో పోతున్నది. 50 కిలోమీటర్ డౌన్లో ఇంకొక కెనాల్ ఏఎంఆర్పి ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి. అంటే ఆ 50 కిలోమీటర్లో దాదాపు 160 మీటర్ల హెడ్. అంటే ఇప్పుడు మనకు ఓపెన్ ఛానల్ సిస్టమ్ ఏముంటుందంటే ఆ 50 కిలోమీటర్ వరకు కెనాల్ కెనాల్ ఇవ్వగలుగుతాం కానీ నీళ్ళు ఇవ్వలేము పరిస్థితి ఓపెన్ కెనాల్ అయినట్టయితే. ఆ 50 కిలోమీటర్ల బదులు 30 కిలోమీటర్లకు వస్తే మిగతా 20 కిలోమీటర్లకు ఇక అల్లాజానే కబు అన్నట్టే ఉంటుంది అది. అటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ వి గో డీపర్ అక్కడ 16 kg ప్రెషర్ వస్తున్నది. కాబట్టి మనం దాన్ని ఈక్వల్ ప్రెషర్గా చేసేటట్టుగా వాళ్ళు మొత్తం సిస్టమ్ చేశారు, ఆటోమేషన్ చేశారు కంప్లీట్గా. ఎక్కడ కానీ 2 kg కంటే ప్రెషర్ పెరగకుండా వాళ్ళు వాల్స్ని పెట్టేసి ఆ విధంగా చేయడం జరిగింది. అంటే టేల్ ఎండర్ ప్రాబ్లం ఉండదు. ఒకసారి నువ్వు గేట్ ఓపెన్ చేసినావు అనుకోండి, వాటర్ అనేది ఇమ్మీడియట్గా నీకు 50 కిలోమీటర్ దగ్గర నుంచి ఎక్కడ మొత్తం వాటర్ ఒక్కసారి వచ్చేస్తుంది అన్నట్టు. ఇంతకుముందు జోక్ మన ఫోరంలో ఏదైనా మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు కూడా ఇంజనీర్స్ ఉండేది, ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉండేది. ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ వాళ్ళు ముందు ఉండేది అన్నట్టు, ఇరిగేషన్ వాళ్ళు కొంచెం లేట్కి పోయేది. మీరు లేట్ వస్తున్నారు ఎప్పుడంటే అలా ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ ఏమనేదంటే, అరే మనదంటే స్విచ్ చేయగానే ఇక కరెంట్ వస్తుంది, వాళ్ళ గేట్ తెరిస్తే 3 రోజులకు కదా నీళ్ళు పోయేది కాబట్టి పురుసతకు వస్తారు అనేది అన్నట్టు. అంటే ఇరిగేషన్ అంటే ఎమ్మడే ఆన్ చేయగానే నీళ్ళు పోవు కదా పొలానికి, ఇట్ టేక్స్ టైం. కానీ వేరే ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఇంజనీర్కు ధైర్యంగా చెప్పగలుగుతాం, స్విచ్ మీద ఆన్ చేయగానే కరెంట్ ఎట్లా వస్తుందో మాది కూడా ఆన్ చేయగానే నీళ్ళు వస్తారా బాబు పొలంలో. ఈ సిస్టంలో ఈ పైపుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్లో ఆ విధంగా వచ్చే అవకాశం ఉన్నది. తర్వాత టోటల్ ఆటోమేషన్ కాబట్టి ఒక కమాండ్ అతని యొక్క అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ ఎవరైతే ఉంటారో ఏరియా కొంత అని అతను కమాండ్ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతాయి, కమాండ్ ఇచ్చేస్తే క్లోజ్ అయిపోతుంది. దానికి మనం ఎక్కడైతే 40 హెక్టార్స్ అంటే మనం ఇచ్చే దాని మీద మనం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసే దాని మీద వాళ్ళు 40 హెక్టార్స్ వరకు మనము సబ్మైనర్స్ చేసి అక్కడి నుంచి మనం ఫీల్డ్ ఛానల్ అంటాం. మనం అంటే 100 acres బిలో రాగానే దాని ఫీల్డ్ ఛానల్ కింద మనం ట్రీట్ చేస్తాం. అట్లా ఉన్నది. లేకుంటే ఒక 10 acres వరకు కూడా తీసుకుపోయినారు ఈ పైప్ లైన్ సిస్టాన్ని. ఆ విధంగా తీసుకుపోయినాడు. అక్కడ ఒక బాక్స్ పెడుతున్నారు, వాటర్ రెగ్యులేషన్ మేనేజ్మెంట్ బాక్స్ సంథింగ్ ఏదో పేరు ఉన్నది. అందులో టోటల్గా అందులో వాటర్ డిశ్చార్జ్ ఒక మెషిన్ అది ఉన్నది, టోటల్ ఎంత లీటర్స్ ఇస్తున్నది ఏం కథ అనేది. దాని తర్వాత అక్కడ ఒక అందులో బ్యాటరీ ఉన్నది. ఆ బాక్స్లో మనం కమాండ్ ఇచ్చినప్పుడు అది ఆన్ కావాలంటే
అక్కడ స్పార్క్ రావాలి కాబట్టి ఒక 1 ఫుట్ బై 1 ఫుట్ సోలార్ ప్యానెల్ ఉంది అంతే. అక్కడ ఒక చిన్నది 1 ఫుట్ బై 1 ఫుట్ సోలార్ ప్యానెల్ ఇస్తే ఆ బాక్స్ దగ్గర పోనీ మనకు తెలుసు కదా, మనం బాక్స్ పెడితే మనది ఉంటుందా, థెఫ్ట్ కాదా, అది ఇదను. అందులో ఒక మనం మామూలుగా టచ్ చేస్తే ఏమీ మనకు అలర్ట్ రాదు, కానీ ఒక ఫోర్స్తో కనుక గట్టిగా కొట్టింది అనుకోండి ఎవరన్నా, ఇమీడియట్గా వానికి ఆపరేటర్కు అలర్ట్నెస్ వస్తుంది అన్నట్టు. వాడు ఇమీడియట్గా అక్కడికి పోగలుగుతాడు, తెలిసిపోతుంది వానికి ఎక్కడ ఇది అయిందని. రైతులకు సఫిషియెంట్ వాటర్ వస్తున్నప్పుడు దాన్ని డ్యామేజ్ చేయాలనేది ఎవరికి ఉండదు. వాల్స్ అయితే ఓపెన్గా ఉంటాయి. తర్వాత సిస్టమ్ కూడా ఇప్పుడు మన ప్రాజెక్ట్కి అన్వయింప చేసుకుంటే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉన్నది 70 TMCలతో 10 లక్షలు. ఇదే సిస్టమ్ కనుక మనము పైప్డ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనుక పోయినట్టయితే మనం ఈజీగా 10 లక్షలు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఎఫిషియన్సీ అక్కడ ఒక TMCకి 20,000 అనుకుంటే 20,000 కాకుండా కొంచెం తక్కువైనా కూడా మనం 10 లక్షలు అనేది చాలా సునాయాసంగా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం అక్కడ ఇప్పుడు ఇంతకుముందు రామరెడ్డి చెప్పినట్టుగా పర్ ఎకర్ కాస్ట్ 24,500 ఏమున్నది. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము, ఆయకట్టులో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గురించి దాదాపు ఒక 30,000 ఎకరాలను మనము ల్యాండ్ అక్వైర్ చేయాల్సి వస్తుంది ఆయకట్టుకు. అంటే ఆయకట్టు అయ్యేటువంటి భూమిని మనం కెనాల్స్ రూపకంగా మారుస్తున్నాం. దానికి 30,000 ఎకరాలకు 5 లక్షల ప్రకారంగా తీసుకున్నా కూడా 1,500 కోట్లు మనము ల్యాండ్ అక్విజిషన్కు ఖర్చు అవుతుంది. 1,500 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇప్పుడు ఈ సిస్టంలో ఉండదు. ల్యాండ్ అక్విజిషన్ అవసరమే లేదు. ప్లస్ 30,000 ఎకరాలు ఆయకట్టు కిందకు వస్తుంది. తర్వాత మన కన్వెన్షనల్ మెథడ్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కు మనం ఈరోజు మామూలుగా ఎగ్జిక్యూషన్కి ఈరోజు 15,000 నుంచి 20,000 మధ్యలో పెడుతున్నారు 10 ఎకర్ కాస్ట్. దానికి లైనింగ్ పెట్టినాం అనుకోండి, ఆల్మోస్ట్ ఇది ఆ రేటుకి వచ్చేస్తుంది. దానికి ఇంకా ల్యాండ్ అక్విజిషన్ కలిపినాం అనుకోండి, ఇవన్నీ కలిపినట్టయితే పర్ ఎకర్ కాస్ట్ ఆల్మోస్ట్ ఈ మన పైప్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్కి ఎంత వస్తున్నదో, అంటే వాళ్ళు మాకు చెప్పిన దాని ప్రకారంగా 341 కోట్లు 1,45,000 ఎకరాలకు అది ఉండేది వాళ్ళ యొక్క ఆ ప్యాకేజ్. అంటే విత్ యుటిలైజింగ్ 7.2 TMC దే ఆర్ ఇరిగేటింగ్ 1.45 lakh acres. అంటే అదే దాదాపు TMCకి 20,000 అట్లా వస్తున్నది. కాబట్టి ఆ సిస్టంలో మనము ఇటు డ్రిప్ ఇరిగేషన్ పోవచ్చు, ఇటు స్ప్రింక్లర్ ఇరిగేషన్ పోవచ్చు. దానివల్ల ఇంకా ఎఫిషియన్సీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఎక్కడైతే ఆయకట్టు మనం అనుకుంటున్నామో 3 లక్షలు అనుకుంటున్నామో దగ్గర 30 TMCలు తీసుకొని అక్కడ మనం వీ కెన్ గో ఫర్ మోర్. ఇంకా ఆయకట్టు ఇంకా కొంచెం పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనం ఈ సిస్టమ్ కనుక తీసుకున్నట్టయితే ల్యాండ్ ఎక్విజిషన్ బదులు అక్కడ 2 సిస్టంలో వాళ్ళు ఉన్నది. ఒకటేమో ఇంతకుముందు చెప్పినట్టుగా క్రాప్ కాంపన్సేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ 1.2 meters మనము ఎక్స్కవేట్ చేసి అందులో పైప్ లైన్, అంటే జస్ట్ లైక్ మన తెలంగాణలో ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వాటర్ గ్రిడ్ పథకం ఏ విధంగా ఉన్నదో మొత్తము పైప్ సిస్టము మొత్తము దాన్ని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా చేస్తున్నారు కదా. అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధంగా చేసుకోవచ్చు. అయితే ఇంకో సిస్టమ్ కూడా ఏం చేశారంటే టోటల్ మార్కెట్ వాల్యూలో 14% ఇవ్వడం. ఎందుకంటే ఎప్పుడైనా మనం ఏదైనా డ్యామేజ్ అయినా ఏదైనా అక్కరైతే పోవడము చేయడం, ఎందుకంటే వాల్స్ కూడా అక్కడక్కడ ఎక్కడైతే వాల్స్ ఉంటాయో అవి డెఫినెట్గా అది భూమి మీదనే ఉంటాయి కాబట్టి వాటికి పోయినప్పుడు అతను డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి మార్కెట్ వాల్యూలో ఒక 14% ఇవ్వాలని ఇచ్చేటువంటి అవసరం కూడా ఉన్నదని వాళ్ళకి చెప్పారు. ఆ విధంగా 2 తీర్ల వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ రైతులతో కూడా మేము ఇంటరాక్ట్ అయినాము. వాళ్ళు కూడా మాకు నీళ్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇవ్వాలనేది కూడా మన చేతిలో ఉన్నది అన్నట్టు. ఏ అవర్ నుంచి ఏ అవర్ రైతు కోరుతున్నాడు మనం ఎప్పుడు ఇవ్వగలుగుతాం. టోటల్గా ఆటోమేషన్ అయింది కాబట్టి మనకు అది మన సిస్టంలో ఎస్పెషల్లీ వాటర్ స్కేర్సిటీ ఉన్నటువంటి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులకు ఇవి అందరికీ నీళ్లు ఉండాలంటే ఏదో పేపర్ మీద 10 లక్షలు పేపర్ మీద 5 లక్షలు అని కాకుండా నిజంగా రైతు వరకు నీళ్లు చేరాలంటే మాకు ఈ ప్రాజెక్టు చూసిన తర్వాత డెఫినెట్గా మన తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు కాబట్టి దీన్ని మన ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలన్న ఉద్దేశం మీదనే మేము దీన్ని మన ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్
మన అది ఇప్పుడు తెలంగాణ సెంటర్ కూడా ఏర్పడ్డది. పోయిన నెల 23వ తారీఖు నాడు ఓపెన్ అయింది మన ఏపీ సెంటర్ ఏదైతే ఉన్నదో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్. నవ్ ఇట్ ఈస్ మనకు సపరేట్గా తెలంగాణ స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ అనేది ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి విశ్వేశ్వరయ్య భవన్లోనే కొత్త భవన్లో ఇనాగరేట్ కూడా కావడం జరిగింది. దాని తరఫున ఒకటి మనం ఒక సెమినార్ దీని మీద పెట్టాలనేటువంటి ఉద్దేశం ఉన్నది. మన రిటైర్డ్ ఇంజనీర్ ఫోరం అనుకోండి, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ సెంటర్ తరఫున. అయితే దానికి మెయిన్గా అక్కడ ఈ సాంకేతికంగా ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా ఒక ఒక కెంటకీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆయన లింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని అతను ఉన్నాడు. అతను యొక్క సాంకేతికంగా మన ఇప్పుడు దేవాదిలో ఉన్నటువంటి సర్జ్ ట్యాంక్స్ మనం చూసాం. అతని యొక్క డిజైనే అది. సర్జ్ ట్యాంక్స్ దేవాదిలో ప్రాజెక్టులో ఉన్నటువంటివి. కాబట్టి అతను సర్జ్లో మొత్తం వరల్డ్లో అతను ఒక అథారిటీ. అతను ఈ సిస్టాన్ని చాలా డెవలప్ చేయడం జరిగింది, ఈ పైపుడ్ సిస్టాన్ని. అతను ఇప్పుడు ఇండియాకి వచ్చిన్నాడు. అయితే మన నిన్ననే 8th రోజు దీని మీద సెమినార్ పెట్టాలనే ఆలోచనతో ఉంటిమి. కానీ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 8th 9th పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది కాబట్టి మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఇంజనీర్స్ అందరూ మన అసెంబ్లీలో ఉంటారు కాబట్టి సర్వీస్ ఇంజనీర్స్ ప్రధానంగా దాన్ని వాళ్ళు హాజరు కావాలి కాబట్టి మేము దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పోస్ట్పోన్ అయినట్టుంది. అది 15-16కు తను ఇస్తున్నట్టుంది. అయితే ఈలోగా ముఖ్యమంత్రి గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తను ఇచ్చే లోపుగా ఈ విషయము వారికి అర్థమయ్యే పద్ధతిలో చెప్పేటువంటి అవకాశాన్ని తీసుకోవాలని మనం కోరుకుంటున్నాము. ఎందుకంటే వారి దృష్టి కనుక వచ్చినట్టయితే ఇది చాలా మనకు ఎఫిషియన్సీ పెరుగుతున్నది. ఇప్పుడు చెప్పినట్టుగా రామరెడ్డి చెప్పినట్టుగా ఒక టీఎంసీతో 20,000 అన్నప్పుడు డెఫినెట్గా మనకు తక్కువ నీటితోని మనకు ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సిస్టమ్ కాబట్టి అందులో ఇంకా మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళే ఎవరైతే అక్కడ సాయి సంకేత్ అని వాళ్ళు దీనికి టెక్నికల్గా వాళ్ళు ఇవ్వడం జరిగింది డిజైన్ మొత్తము. వాళ్ళకి ఇతను అడ్వైజర్గా ఉన్నాడు, ఈ మన లింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అయితే వీళ్ళు ఒరిస్సాలో ఆల్రెడీ ప్యాడీ ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు దీన్ని పైపుడ్ సిస్టాన్ని పెట్టి దాన్ని కూడా సక్సెస్ చేశారు ఒరిస్సాలో. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఓపెన్ ఛానల్లో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా పైపుడ్ సిస్టమ్ ద్వారా టోటల్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని పైపులేసి క్లోజ్ చేసేశారు. పైపుడ్ సిస్టమ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. అట్లా అంటే ఎక్కువ ఆయకట్టు ఉన్నాయి కావు కానీ 10,000 ఎకరాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఆ విధంగా కన్వర్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీని మీద మనం ఇంకా ఒక కరెక్ట్గా ఇంకా మనం దీని మీద ఇంకా స్పష్టత రావాలన్నప్పుడు ప్రభుత్వం దీన్ని ఇంట్రెస్ట్ తీసుకొని ఇంకొన్ని బృందాలు అఫీషియల్గా ఆ స్టేట్ గవర్నమెంట్ తరఫున మన గవర్నమెంట్ తరఫున వెళ్ళి చూసి అక్కడ మొత్తం ఆ సిస్టాన్ని ఇంకా ఓ పద్ధతిలో పరిశీలించి ఇక్కడ కూడా కొన్ని సెమినార్స్, కొన్ని ఇంటరాక్టివ్ సెషన్స్, అవగాహన సదస్సులు ఇవన్నీ చేసుకున్న తర్వాత, ఎందుకంటే మనం ఇంప్లిమెంటేషన్ దశలో ఉన్నాము. ఓన్లీ ఇప్పుడు మెయిన్ కెనాల్స్ అండ్ హెడ్ వర్క్స్ లేదు మనకు. ఇప్పుడు టెండర్ పిలిచినా కూడా అవే కాబట్టి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఇంకా ఆలోచన లేదు కాబట్టి మనం కనీసం అప్పటి వరకైనా మనం ఈ విషయంలో ఒక కాంక్రీట్గా మనం ప్రభుత్వానికి చెప్పే పద్ధతిలో మనం ఏదైనా చేసి దాన్ని ఒప్పించినట్టయితే మనం అనుకున్నట్టుగా బంగారు తెలంగాణ నిజంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణాలో ఉన్నటువంటి నీటి లభ్యత మీద ప్రశ్నార్థకం ఉన్నది. అటువంటి టైంలో వచ్చిన నీటిని మనం టోటల్గా ఉపయోగించుకొని ఎక్కువ ఎఫిషియెంట్గా దాన్ని వాడుకునేటువంటి అవకాశాల్లో ప్రధానంగా ఇది మనకు ఒక వరంలాగా అనిపిస్తున్నది, ముఖ్యంగా మన ప్రాజెక్ట్స్కు. కాబట్టి ఈ విషయంలో మీకు ఇంకేమైనా ఈ విషయంలో ఆల్రెడీ దీని నాలెడ్జ్ ఉన్నట్టయితే మీరు దీని విషయంలో ఇంకా ప్రభుత్వం దృష్టికి పద్ధతులు ఏ విధంగా తీసుకుపోదాం దాని మీద కానీ మీరు చెప్పవలసిందిగా కోరుతున్నాం. మొదటగా ఈ విషయం మీద సత్యరెడ్డి గారు మొదలొచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వెంకటరంగారెడ్డి సార్ కొంచెం బిజీలో ఉన్నారు, వారు మాట్లాడిన తర్వాత వారు మాట్లాడతారు.